ఓకేనా? దేనికి పనికిరాదు. చూస్తే రికవరీ శాలరీ బొక్క నీకు. ఇట్లా కుక్కల ఖర్చు అవుతుంది రికవరీ. నీలాంటి డబల్ అర్సులు బయట ఉంటుంది తెలియదా నీకు? అది నార్మల్ గా మాట్లాడు. నువ్వు నార్మల్ గా మాట్లాడు. నార్మల్ గా మాట్లాడితే మాట్లాడదాం. ఇంకా అరుస్తావంటే 2 గంటలు అరుద్దాం. ఉందా ఓపిక? ఉందా ఒంట్లో? ఏం తిన్నావు? ఇడ్లీ దోశ సరిపోతుందా నీకు? టిఫిన్ సరిపోదు నీకు? అరే నువ్వు ప్రతిభతవా? నువ్వు షాప్ ఇస్తే ఇట్లా గడ్డి మారిపోవడానికి. నువ్వు దండు పేరం బ్యాచ్ లో ఒక బ్యాచ్ నువ్వు. ఈ 2 months మీరు అన్నం తినకుండానే ఇంట్లో పనులు చేసుకో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రివ్యూ ఛానల్కి. కొంతమంది రికవరీ ఏజెంట్లు ఎక్స్ట్రీమ్ లెవెల్లో కస్టమర్స్ని ఇమ్యులేట్ చేసి అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడతారు. అలాంటి వారితో డిఫెన్సివ్ మోడ్లో కాకుండా అఫెన్సివ్ వేలో మాట్లాడితేనే వాళ్ళు లైన్లోకి వస్తారు. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. హలో, పేమెంట్ చేయలేదండి ఇంకా. ఏ పేమెంట్ అండి? మోబిక్విక్ అండి. మోబిక్విక్ దా? అవునండి. టైం పడుతుంది మేడం. ఇంకెన్ని నెలలండి? ఆల్రెడీ 2 నెలల నుంచి పేమెంట్ చేయలేదు, మళ్ళీ ఇంకా టైం పడుతుంది అంటున్నారు. మేడం అదేనండి, ఇంకెన్ని నెలలు టైం పడుతుంది? ఇంకో 2 months పడుతుంది మేడం. మరి సార్ అలా ఈ 2 months మీరు అన్నం తినకుండానే ఇంట్లో పనులు చేసుకోకుండానే ఉంటున్నారండి? అన్నం తింటున్నారు ఎవరు చెప్పారు? మీరు చూసారా? మరి అన్నం తింటున్నారు కాబట్టే కదండి ఎంత బాగా మాట్లాడుతున్నారు. అన్నం తినకపోతే ఎవరు ఇంత నీరసంగా ఎవరు మాట్లాడలేరండి. అన్నం తినకపోతే మనిషి అసలు బతకలేడు. మనిషి అసలు బతకలేడు. అన్నం తినకపోతే మనిషి బతకలేడు. ఎలాన్ మస్క్ ఒకటి సీక్రెట్ టెక్నాలజీ ఇచ్చిండు, అది టెక్నాలజీ వాడుతున్నాను నేను. అమ్మో, టెక్నాలజీ వాడుతున్నారా? టెక్నాలజీ వాడేసేసి బతికేస్తున్నారా? అవును మేడం. టెక్నాలజీ వాడేసి మరి డబ్బులు కట్టేయచ్చుగా. టెక్నాలజీ అంటే అది వింటారా మేడం? అది నెక్స్ట్ జనరేషన్ లో వచ్చే టెక్నాలజీ. నాకు అడ్వాన్స్డ్ సాక్రెడ్. ఓకే, అడ్వాన్స్డ్ కాబట్టి మీరు అడ్వాన్స్ లో కట్టేయండి. అరే వినండి మేడం, స్టేట్మెంట్ పూర్తి వినండి కదా. మీ మాటలో వింటారా ఏంటి? డబ్బులు కట్టకుండా ఉంటారండి మీరు. ఇప్పుడు వింటారా? వినరు చెప్పండి. వినండి అంటున్నారా? డబ్బులు కట్టడం చదువుకున్నప్పుడు ఎందుకు తీసుకోవాలి మీరు అసలు డబ్బులు? మీకు ఖాళీగా ఉన్నాయని డబ్బులు తీసేసుకుంటారు, కట్టకుండా మాత్రం ఉండేసేసి మమ్మల్ని మాట్లాడుతూ అంటుంటారు. ఇంకా టెక్నాలజీ అంటే అది టెక్నాలజీ వాడు డబ్బులు కట్టచ్చు కదా. మరి ఆ టెక్నాలజీ వాడు డబ్బులు కట్టడం చేత కాదు కానీ డబ్బులు అయితే తీసుకోవడం వస్తుంది. అయిపోయిందా? ఇంకా మాట్లాడితే విన్ని అప్డేట్ రాసుకోవడానికి ఫోన్ చేశారా, లేదంటే మీరే 4 వాగి ఫోన్ చేశారు? అప్డేట్ రాసుకుంటా మీరు చెప్తా ఉంటారు. అరే అవును మేడం, వినండి మేడం, వినండి కదా. వినాలి. డబ్బులు కట్టడం చేత కానప్పుడు ఎందుకు వినాలి? నీకేం తాత్రైంది? వినండి కాకపోతే దేనికి ఫోన్ చేసినావు? ఎందుకు ఫోన్ చేశానా? ఇలాంటి వాళ్ళు డబ్బులు తీసేసుకొని దొబ్బేసి తిరుగుతున్నారంట. అందుకని ఫోన్ చేశారు. దొబ్బేసి తిరుగుతున్నారు. మరి పట్టుకు వెళ్ళి మరి దొబ్బేస్తే బాబు కరెక్ట్ గా పెంచారు. పట్టుకో వెళ్ళి మరి. అమ్మ బాబు నీకు చక్కగా వేస్తే తీసుకొచ్చి ఏజెన్సీలో పడేయారు కానీ ఏదో ఏజెన్సీలో పడేసారు బతుకుతున్నావు కుక్కలాగా. పెంచలేదు కదా, అందుకే అదే చెప్తున్నా కదా. ఏదో తీసుకొచ్చి కనేసి ఏజెన్సీలో పడేశారు. బతకడం చేతగా ఇలాంటి చిల్లర పనులు చేస్తున్నాను. ఇంత నిశ్చయమైన బతుకు ఎలా బతుకుతున్నారు మేడం? నాకు అర్థం కాదు. ఎలా బతుకుతున్నారు మేడం? సేమ్ అనిపించట్లేదా? నైట్ ఎలా తింటారు మీరు అన్నం? సేమ్ అనిపించట్లేదా? సేమ్ అనిపించట్లేదా? సేమ్ అనిపించట్లేదా? సేమ్ అనిపించట్లేదా మేడం? అన్నం ఎలా తింటున్నారు? అన్నం ఎలా తింటున్నారు? అన్నం ఎలా తింటున్నారు? అవునే, అన్నం ఎలా తింటున్నావు? అన్నం ఎలా తింటున్నావే నువ్వు? నువ్వు పెంట తింటున్నావు కదా. మరి నువ్వు పెంట తింటున్నావు కదా. మరి చూసావా? షేర్ చేసుకున్నావు నా ప్లేట్లకి. నా ప్లేట్లకి షేర్ చేసుకున్నావా నువ్వు? చూసావా? ఎలా చూసావు మరి? నువ్వు తింటున్నావు అని చెప్పేసి నా ప్లేట్లకి తిన్నట్టు కొట్టేసినట్టు నా ప్లేట్లకి తిను. అలవాటే కదా నీకు? అలవాటే కదా అంటున్నా నీకు. నీ నాన్నది నీ నాన్నది నీ నాన్నది అంటున్నా. నీ నాన్నది నీ నాన్నది నీ నాన్నది కదా. మీ నాన్న పెంట ఇంట్లో కదా. మీ నాన్న ఇంట్లో అందరికి అలవాటు ఉంటుందా? మీ నాన్న తింటడం అని చెప్పేసి అందరికి అదే అలవాటు ఉండదు కదా. మీ నాన్న తింటడం అని చెప్పేసి అందరికి అలవాటు ఉండదు కదా. మీ నాన్నకి అలవాటు ఉంటుంది కానీ అందరూ అన్నం తింటారులే. అర్థమైందా? మీ నాన్నకి అలవాటు ఉంది అందరికి ఉండదు కదా. ఓకే, మీ అమ్మకి అలవాటు ఉన్నట్టుంది అదే.
మీ అమ్మకు ఉంది కాబట్టి నీ అమ్మకు ఉన్నట్టుంది, అదే అంటున్నా. నీ అమ్మకు నీ నాన్నకు నీకు ఉండొచ్చు, వాళ్ళ అలవాట్లే నీకు వస్తాయి కాబట్టి అందరూ అదే తింటారు అనుకుంటున్నావు. కానీ మీ ఫ్యామిలీ తింటారు, బయట మొత్తం అన్నమే ఫుడ్ తింటారు. పెంట తినదు మీ ఫ్యామిలీ ఒకటే ఉన్నది ఇండియాలో. ఓకేనా, మొత్తం రిసోర్సెస్ ఫుల్, మొత్తం పెంట మొత్తం ఖాళీ. ఓకేనా, ఇంకో 10 ఏళ్ళు తినా అరిగిపోదు నీకు పెంట. ఓకేనా, ఏదే గ్యాపీ ఏం మాట్లాడుతున్నావు? కుక్కలాగా మాట్లాడుతున్నావు. మాట్లాడడం విను కదా, కుక్కలాగా మాట్లాడుతున్నావు. కుక్కలాగా మాట్లాడుతున్నావు. ఏదో పొడిచేద్దామని ఫోన్ చేసినావా? నీ ఆటలేం సాగాయి, నీ ఆటలేం సాగాయి అంటున్నాడా? ఏదో పొడిచేద్దామని ఫోన్ చేసినావు కదా. వినడం నేర్చుకో, వినడం నేర్చుకో, వినడం నేర్చుకో అంటున్నా. వినడం నేర్చుకో, వినడం నేర్చుకో, వినడం నేర్చుకో. నీ హస్బెండ్ దగ్గర మాట్లాడు ఇట్లా, నీ హస్బెండ్ దగ్గర మాట్లాడు. ఓకేనా, మీ ఏమంటారు, మీ పతి దగ్గర మాట్లాడు ఇట్లా, మీ పతి దేవుని దగ్గర మాట్లాడు ఇట్లా. బయట మాట్లాడితే దూరం చెప్తున్నా కదా. మీ పతి దేవుని దగ్గర మాట్లాడు, మీ పతి దేవుని దగ్గర మాట్లాడు. మీ అయ్య దగ్గర మాట్లాడు ఇట్లా, మీ అయ్య దగ్గర మాట్లాడు ఇట్లా, మీ పతి దేవుని దగ్గర మాట్లాడు ఇట్లా. ఓకేనా, బయట మాట్లాడొద్దు ఇట్లా, బయట మాట్లాడొద్దు ఇట్లా. 32 కాస్త 16 అయితే ఇట్లా మాట్లాడితే, 32 కాస్త 16 అయితే, 32 కాస్త 16 అయితే, 32 కాస్త 16 అయితే. అర్థమైందా? బయట మాట్లాడకి ఇట్లా చిల్లర పనులు మానేసుకో. బయట జాబ్, చాలా జాబులు ఉన్నాయి బతకనికి. నువ్వు బతకనికి బెస్ట్ ఆప్షన్ చూస్ చేసి వరస్ట్ ఆప్షన్ చూస్ చేసుకున్నావు అంటున్నా. ఓకేనా, మర్చిపో అలవాట్లు, బాగుపడతావు. ఇంకా టైం ఉంది, ఏజ్ బాగుంది, ఎనర్జీ ఒంట్లో బాగుంది. వేరే పనులు చేసుకో, బాగుపడతావు. ఓకేనా, వేరే పనులు చేసుకో, బాగుపడతావు. వేరే పనులు చేసుకో, బాగుపడతావు. వేరే పనులు చేసుకో, బాగుపడతావు. ఇంకా చాలా టైం నీకు. యంగ్ ఉన్నట్టున్నావు, అరుస్తున్నావు, ఇంకా బాగా అరుస్తున్నావు. ఎనర్జీ ఫుల్ ఉంది, మార్నింగ్ ఓకే, మంచి డైరెక్షన్ లో పెట్టి బాగుపడతావు. ఓకేనా, ఇదే ఫస్ట్ ఏం మాట్లాడుతున్నావు? నీ బతుకు అదే కదా, నువ్వు అడుక్కొని వాళ్ళ డబ్బులు తీసుకో. ఏంది నేను అందరితో అడుక్కుంటున్నావు, నాతో అడుక్కుంటున్నావు కదా. పిచ్చగాళ్ళకి పెద్ద పిచ్చగా ఉన్నాను, పెద్ద పిచ్చగా ఉన్నాను. అడుక్కునే వాళ్ళతో అడుక్కుంటావు, నేను అందరితో అడుక్కుంటా, నువ్వు నా దగ్గర అడుక్కుంటున్నావు కదా. నువ్వు పెద్ద పెద్ద మహా పిచ్చగతే, నువ్వు అదే అంటున్నావు కదా, మహా పెద్ద పిచ్చగత్తావు. చెప్పు, మీద ఉంటాడు వాడు, మనవరాడు ఉంటాడు. అంతకుముందు కాల్ చేసాడు, అరుసు చేసి మన వాళ్ళు ఏం చేత కాక ఫోన్ నీకు ఇచ్చిండు. అర్థమైందా? వాడు వారానికి ఫాలోఅప్ చేస్తున్నాడు. వాడికి అడుగు చెప్తున్నా గురించి. నువ్వు ఫస్ట్ టైం అనుకుంటా, నెక్స్ట్ టైం మనకు కాల్ చేయవు, నాకు తెలుసులే. కానీ మళ్ళీ డేర్ చేయవు, నాకు కాల్ చేయడానికి తెలుసు నాకు. మళ్ళీ డేర్ చేయవు, నువ్వు కాల్ చేయడానికి. వాడే అలసిపోయి మీ ఏజెంట్, ఇంకో ఏజెంట్ ఉన్నాడా, ఏదో పేరే ఉండే, మనవరు ఏదో ఉండే, అర్చేసి వెళ్ళిపోయాడు. మన వారానికి క్యాబ్ కనబడట్లేదు. ఇక నువ్వు వచ్చిన పిక్చర్లకి. ఓకేనా, నువ్వు రేపు వెళ్ళిపోతావు, ఇంకోటి వస్తాడు. ఓకేనా, నువ్వు వెళ్ళు బిచ్చగాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళ దగ్గర అడుక్కొని పెట్టేసి ఏమన్నా డబ్బులు. మరి నువ్వు కూడా రావచ్చు కదా పక్కనకి, నువ్వు కూడా రావచ్చు కదా, నువ్వు కూడా రావచ్చు కదా, నువ్వు కూడా రావచ్చు కదా, నువ్వు కూడా రావచ్చు కదా. చేస్తా టెక్నాలజీ షేర్ చేస్తా నీకు టెక్నాలజీ. చేసే చిల్లర పని చెప్పేది స్థిరంగా నీతులు అన్నట్టు మళ్ళీ డైలాగ్ కొడుతున్నావు. చేసే చిల్లర పని మళ్ళీ స్థిరంగా నీతులు చెప్తున్నావు. చిల్లర నీ దగ్గర ఎవరు తీసుకో, మీ అయ్యి ఇచ్చాడు నాకు, నీ దగ్గర తీసుకోనికి బ్యాంక్ అనేది జస్ట్ ఇవాళ టెలికాలర్ టెలికాలర్ అక్కడ, టెలికాలర్ అక్కడ ఒక టెలికాలర్ అంతే మాట. కంపెనీ నీదే ఫీల్ అయిపోతున్నావు ఏంటి? మర్చిపోకు నీ రోల్ అక్కడ. ఓకేనా, కంపెనీ నీది అనుకుంటున్నావు, కలగలేవు. నైట్ డ్రీమ్ వచ్చినట్టుంది. కంపెనీ నీది అనుకోని నువ్వే డబ్బులు ఇచ్చావు అనుకున్నావు. ఫీల్ కాకట్లా, నువ్వు జస్ట్ ఎంప్లాయీ అక్కడ. జస్ట్ ఎంప్లాయీ అక్కడ, జస్ట్ ఎంప్లాయీ అక్కడ. నువ్వు మర్చిపోకు, జస్ట్ ఎంప్లాయీ నువ్వు అక్కడ, జస్ట్ ఎంప్లాయీ అక్కడ. నువ్వు జస్ట్ ఎంప్లాయీ అక్కడ, నువ్వు జస్ట్ ఎంప్లాయీ అక్కడ, సీఓ కాదు నువ్వు. కంపెనీలో నీ షేర్ ఏం లేదు నీకు. 12,000 13,000 పడేస్తారు, అదే నీ షేరు. ఓకేనా, అదే నీ డీలు, అదే డీల్ నీది. కంపెనీ షేర్లు ఏం లేవు నీకు. ఎంత అరిసినా 12,000 అంటున్నా. ఎంత అరిసినా దీపావళికి ఒక స్వీట్ బాక్స్, దీపావళికి ఒక స్వీట్ బాక్స్ అంతే. అదే బతికి, అదే ఇస్తున్నా కదా. నువ్వు ఊహించుకోకు, ఎక్కువ అరిస్తే ఎక్కువ డబ్బులు ఇస్తాను ఫీల్ కాకు. ఓకేనా, అదే అరిగేది స్వీట్ బాక్స్ దీపావళికి. ఓకేనా, ఎంత అరిసినా అంతే. హలో, మాటలు ఆగిపోయినాయా?
అయిపోయిందా ఎనర్జీ? వీళ్ళు అసలు చేతకాని ఎనర్జీ అయిపోయిందా? నువ్వు అయిపోయిందా? చేతకాని అడగలే కానీ నువ్వు మూసుకోరా ఫ్యూయల్ ఇంకా. అయిపోయిందా? ఫ్యూయల్ ఫ్యూయల్ కొట్టించుకో మళ్ళా. వాడు చచ్చిపో దరిద్రం వదిలిపోతుంది. ఎందుకు అనవసరంగా టైం వేస్ట్? ఫ్యూయల్ వాడికి ఫ్యూయల్ వేయించుకో. అనవసరమైన వేస్ట్ ఆఫ్ టైం. ఫ్యూయల్ వేయించుకో. ఫ్యూయల్ రీఫ్యూయల్ చేయించుకోమల్లా. రీఫ్యూయల్ చేయించుకోనరా. రేపు శుక్రవారం వచ్చి కట్టుకొని వెళ్ళి కూర్చున్నా కానీ 2000 నువ్వే అన్ని కట్టుకో. వాళ్ళు కట్టుకున్నావు కదా పోయి కూర్చోవడం లేదు ఇంకా. 2000 3000 వచ్చేస్తాయి వీడికి. దానికి కూడా చేత కానీ వీడు మీ అయ్యకి ఏం చేత పెద్ద ప్రతిభతను అన్నాడు కదా. మీ అయ్యకి ఏం చేత అయింది మరి? నీ అమ్మ నువ్వు అరుగురు ప్రతిభతలో నువ్వు ఒక ప్రతిభతం అనుకుంటున్నావా? సినిమా తీయచ్చు నిన్ను బట్టి. ఓకేనా? ప్రతిభత టెలికాలర్ ప్రతిభత అని చెప్పి ఒక సినిమా తీయచ్చు. నిన్ను తీసుకొని చక్కగా సినిమా తీయొచ్చు. అర్థమైందా? నేను పెట్టక మూవీ తీయచ్చు. ద గ్రేట్ ఫీమేల్ టెలికాలర్. ఓకేనా? దేనికి పనికిరాదు. చూస్తే రికవరీ శాలరీ బొక్క నీకు. ఇట్లా కుక్కల ఖర్చు అవుతుంది రికవరీ. నీలాంటి డబల్ అర్సులు బయట ఉంటుంది తెలియదా నీకు? అది నార్మల్ గా మాట్లాడు. నువ్వు నార్మల్ గా మాట్లాడు. నార్మల్ గా మాట్లాడితే మాట్లాడదాం. ఇంకా అరుస్తావంటే 2 గంటలు అరుస్తాం. ఉందా ఓపిక ఉందా ఒంట్లో? ఏం తిన్నావు? ఇడ్లీ దోశ సరిపోతుందా నీకు? టిఫిన్ సరిపోదు నీకు? మీ మనవరు కట్టినాడు వాడు ఉన్నాడు. మనవరు గారికి చెప్తాను నా గురించి. మనవరుగా గంటలు గంటలు మాట్లాడి అలసిపోయి నీకు ఇచ్చిండు. చిల్లర నా బట్ట సిగ్గులేదు. పొద్దు నుంచి ఇన్ని తిట్టించుకుంటున్నావు. నువ్వు ప్రతిభతవా? నువ్వు షాప్ ఇస్తే ఇట్లా గడ్డి మారిపోవడానికి. నువ్వు దండు పేరం బ్యాచ్ ఒక బ్యాచ్ నువ్వు. అర్థమైందా? నువ్వు పెద్ద ప్రతిభతం అనుకుంటున్నావు. కలగన్నావు నాకు తెలిసి నైట్. నువ్వు షాప్ ఇస్తే మొత్తం అవతల ఫీల్ అయిపోయి ఏదో వేసుకుంటా అనుకుంటున్నావా? నువ్వు నైట్ సినిమా ఆరుగురు ప్రతిభతలు. ఓకేనా? నువ్వు యు ఆర్ వన్ ఆఫ్ దెమ్ అనుకుంటున్నావు కానీ యు ఆర్ నన్ ఆఫ్ దెమ్. నువ్వు ఒక్క వచ్చేవాడివా? అర్థమైందా? నువ్వు చేతగాని చక్క నా బట్టవా? యు ఆర్ వన్ ఆఫ్ దెమ్ అనుకుంటున్నావు బట్ యు ఆర్ నన్ ఆఫ్ దెమ్. అరే ఏంది సొల్లు వాగుతున్నావు? నువ్వు కథల వాడకి నువ్వు రికవరీ అందరి దగ్గర ఇస్తాను, నా దగ్గర ఇస్తావు నువ్వు. బచ్చ నీకిదా నేను? అర్థమైందా? ఇలా కొట్టి కాల్ కడేసి మూసుకుని చెప్పారు. నీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. నువ్వు కదా వచ్చినావు అని చెప్పేసి గంట సేపు అరుస్తే భయపడిపోయి నేను పేమెంట్ చేస్తాను కళ్ళగా అంటున్నావా? ఆ మనోహర్ గడుకు చెప్తాడు నా గురించి. స్టోరీలు చెప్తాడు. 4 రోజులు టైం పాస్ చేసిండు. 5వ రోజు కాల్ చేయలేడు. ఇక తర్వాత ఏమో నీకు ఇచ్చిండు. నువ్వు వచ్చినావు ఇక్కడ ఏదో పొడి చేద్దామని. అంటే నీ ఎంతమంది వచ్చినా కానీ ఎంతమంది వచ్చినా ఏం పీకలేరని చెప్తున్నా కదా. ఎంతమంది వచ్చినా ఏం పీకలేరని చెప్తున్నా కదా. అదే నేను అంటున్నా. ఇంతకు ముందు ఎవడో వస్తే వాడిది గుడిసావంటగా నువ్వు. నువ్వు ఆలోచన నువ్వు డైలీ పక్కన ఉంటావు. అదే పని కదా నీకు అదే పని కదా. నీ పని అది కదా. మార్నింగ్ రాగానే అదే పని చేస్తూ ఉంటావు కదా. మళ్ళీ ఇంటికి వెళ్తేప్పుడు అదే పని ఉంటాయి. మధ్యాహ్నం 3 పూటలు అదే అంట కదా నీకు. అందరి గుడుస్తావా? ఎంతమంది వస్తే అంతమంది. నువ్వు అంతేనా? అదే అంటే ఎంత ఇన్సెంటివ్ ఇస్తారా నీకు? అట్లా ఇస్తే ఎక్స్ట్రా ఇస్తారా? మాట్లాడితే కాల్ కట్ చేసి ఫీల్ అయిపోయి పేమెంట్ చేస్తాడు అని చెప్పి మీ టీఎల్ కార్డు చెప్పింది. అదే అంటున్నా కదా. నువ్వే క్లియర్ గా లేకుంటే నీతో ఎట్లా మాట్లాడు నాకు ఐడియా ఉంది కదా. కొంచెం మాట్లాడి పెట్టే పేమెంట్ చేయ ఏం చెయ్యవు. మగాడివి కాదు ఏం కాదు. పెట్టాయి. నువ్వు ఆడదానికి లెస్బియన్ అంట కదా. నువ్వు కూడా లెస్బియన్ అంట కదా. నువ్వు కూడా ఆడదానికి కాదంట. అదే అది ఆడదానికి కాదంట కదా నువ్వు. నిజమేనా? చూసావా నువ్వు? చెప్పాడు నాకు మనవరు చెప్పాడు నాకు నీ గురించి మొత్తం స్టోరీ చెప్పాడు. ఇక్కడ పక్కన మేడం ఉంటది. అది ఆడ కాదు మొగ కాదు కొద్దిగా నాకు డిఫరెంట్ గా అనిపిస్తుంది అని చెప్పాడు. మరి నాకు ఎగ్జాక్ట్ జెండర్ తెలియట్లేదు. మరి నేను ఒకసారి కనుక్కోమని మాట్లాడని చెప్పాడు. ఇప్పుడు కాల్ చేస్తున్నావు. నాకే అర్థం అవ్వట్లేదు నువ్వు ఏ జెండర్. 3వ జెండర్ కాదు 4వ జెండర్ కానీ పెట్టాలి. నేను ఫామ్ లో ఉంటుంది కదా. ఫామ్ లో యాక్చువల్గా టెలికాలింగ్ జాబ్ చేసినప్పుడు ఏం చేస్తున్నావు? జెండర్ మేల్ వెజ్ఞా ఫీమేల్ వెజ్ఞవా లేకపోతే అదర్స్ వెజ్ఞా లేకపోతే ఐ డోంట్ నో వెజ్ఞవా? ఏం పెట్టినావు జెండర్ అక్కడ? జెండర్ ఏం పెట్టినావు? ఐ డోంట్ నో అని పెట్టినావా? లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్తాను చెప్పినా? డాక్టర్ గారు కన్ఫ్యూజ్ అయిపోతుంది. నీ జెండర్ ఇన్ని రకాలుగా మాట్లాడుతూ ఉంటే ఓకే నీకు ఆర్బీఐ గైడ్ లైన్ తెలియదు ఏం తెలియదు. ఇన్ని రకాలు మాట్లాడుతూ ఉంటే వాడే కన్ఫ్యూజ్ అవుతాడు. తెలుసే నీకాడ నీకు మీ అయ్య కాడ నాకు చాలా తెలుసులే. 2 అక్షరాలు ఎక్కడ రా. మరి నైట్ వచ్చి చూడు చెక్ చేసుకుని సర్టిఫై చేసుకుని నైట్ రా. మరి ఈరోజు నైట్ రా వచ్చి సర్టిఫై చేసుకొని ఒక సర్టిఫికేట్ స్టాంప్ వేసి ఇస్తా. ఓకేనా? లేకపోతే లెటర్ ఇటు పట్టుకుని రా. ఓకే ఎవరికైనా షో చేసుకొచ్చు. అది లెటర్ ఇటు పట్టుకొని రా. సర్టిఫై చేసుకుని నైట్ వెళ్ళిపో. ఓకేనా? లేదు నీకు డౌట్ ఉంటే ఇంట్లో ఉంటారు 2-3 వాళ్ళని కూడా పట్టుకుని రా. అందరికి క్లారిటీ ఇస్తా. అయిపోయిందా? అయిపోయింది. ఇంకా ఉన్నది వింటావా? ఇంకా ఉందా? ఇంకా ఉన్నది.
నీలాంటి వాళ్ళకి సరిపోదు కదా ఒక్క ఇంకేం సింగిల్ లేదు డోసు. కదా, ఇంకేముంది? కరోనా వ్యాక్సిన్ 2 ఇంకేముంది? డోసులు ఇచ్చినట్టు మీకు 10 డోసులు ఇవ్వాలి. అంటే కరోనా వచ్చి కూడా నువ్వు బతుకున్నావా? కరోనా వచ్చి నీలాంటి వాళ్ళే చిల్లరని బతుకున్నప్పుడు నేను బతుకున్నా నాలాంటి వాడు కుక్కడిపల్లి కదా నైట్లో నువ్వేనా అది? నీ వాయిస్ అదే ఉంది కుక్కడిపల్లి కదా నైట్లో వాయిస్ అదే ఉంది. నేనే వాయిస్ అదే ఉండే మరి వాయిస్ అదే ఉండే యూట్యూబ్ లో చూసిన నేను నైట్ నువ్వు స్కార్ఫ్ కట్టుకుని ఉన్నావు కదా నిల్చున్నావు కదా నైట్ స్కార్ఫ్ పట్టుకొని నిల్చున్నావు నువ్వేనా అది? లేదు నువ్వేనంట నాకు యాక్చువల్ మొన్న వీడియో చూసిన యూట్యూబ్ లా సేమ్ ఇదే వాయిస్ స్కార్ఫ్ ఉన్నది కానీ గుర్తుపట్టలేకపోతా బట్ వాయిస్ అయితే ఇదే ఉన్నది. మేబీ నువ్వే కావచ్చు అంటే బేరం కుదరలేదా లేట్ నైట్ దాకా వాడు బేరం కుదరలేదా అంటే నైట్ అది అంటే అది ఓవర్ వర్క్ అది నైట్ షిఫ్ట్ అది డేలో ఇదా కొద్ది అరే బాగానే సంపాదిస్తుంది మరి డేలో ఇది నైట్ లో కుక్కడపల్లి మరి అంత సంపాదిస్తున్నా కానీ ఈఎంఐ సరిపోవట్లేదా ఇంకా సరిపోవట్లేదా ఆశ చచ్చిపోలేదా నీకు ఇంకా అంటే బంగారం బాగా రేట్లు పెరిగిపోయి కొందాం అనుకుంటున్నా బంగారం రేట్లు పెరిగిపోయి కొందాం అనుకున్నా 1,70,000 అయింది కదా అంటే 2 తులాలు కావాలంటే చాలా టైం పడుతుందిలే హార్డ్ వర్క్ చేయాల్సింది వేరే ఆప్షన్ లేదు ఎలాగో ఏదో పెట్టలేదు కానీ బంగారం చేసి తీసుకొచ్చి ఏజెన్సీలో పడేసిండు బంగారం కూడా అంటే ఏం చేయాలి ఇలాంటి చిల్లర పనులు చేయాలి ఓకే ఒప్పుకుంటలే వేరే ఆప్షన్ లేదు నీకు ఏం చేస్తావు చెప్పు కానీ పడేసిండు ఏజెన్సీలా. సో విన్నారు కదా ఫ్రెండ్స్, కొంతమంది రికవరీ ఏజెంట్లు ఈ విధంగా కస్టమర్లని అరేంజ్మెంట్ చేసి హ్యూమిలేట్ చేసి అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడి పేమెంట్ చేయించాలని చెప్పేసి ట్రై చేస్తున్నారు. సో ఇలాంటి వారికి జనరల్గా అఫెన్సివ్ మోడ్లో ఆన్సర్ ఇస్తేనే వింటారు. మీరు ఎంతసేపు డిఫెన్సివ్ మోడ్లో ఆన్సర్ ఇస్తే వీళ్ళు ఏం చేస్తారంటే కస్టమర్లను ఇంకా అరేంజ్మెంట్ చేసి వాళ్ళు రాంగ్ డిసిషన్ తీసుకునేలా వీళ్ళు చేస్తారు. ఈ విధంగా మీకు అరేంజ్మెంట్ చేస్తే మీరు ఆర్బీఐ కంప్లైంట్ ట్రై చేయొచ్చండి. సోషల్ మీడియా లైక్ లింక్డ్ఇన్, ట్విట్టర్లో కూడా మీరు కంప్లైంట్ ట్రై చేస్తే అరేంజ్మెంట్ తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి వారికి వాళ్ళ స్టైల్లోనే ఆన్సర్ ఇస్తే వింటారు, లేదంటే ఇంకా ఎక్కువ అరేంజ్మెంట్ చేస్తారు. సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.